ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో నరదృష్టి నివారణ కాల భైరవ ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ బంధువులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులు అందరికీ కూడా జ్యేష్ఠమాస అమావాస్య సందర్భంగా ఆ మహాదేవుడి యొక్క ఆశీస్సులు, కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభైరవుడికి ఉంటుంది కనుక అందరికీ విద్యార్థులకు మంచి విద్య, ఉద్యోగస్తులకు ఉద్యోగము, వ్యాపారస్తులకు జనాకర్షణ, సంపూర్ణమైన వారు ఎవరైతే ఏ వృత్తులు అయితే చేస్తుంటారో అన్ని వృత్తులలో విజయం సాధించాలని కోరుకుంటూ మనసారా కాళభైరవ స్వామి వారిని కోరుకుంటూ ఆశీర్వచనం. 16/6/2025 నుండి 30/6/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో శుక్ర భగవానుడు సంచార స్థితి, మిథున రాశిలో త్రిగ్రహ కూటమి సంచార స్థితి, రవి బుధులు కలిసి ఉండడం వల్ల బుధాదిత్య రాజయోగము, రవి గురువులు కలిసి ఉండడం వల్ల విపరీతమైనటువంటి ఐశ్వర్య యోగము. సింహరాశిలో కుజ భగవానుడు కేతు భగవానుడు, కుంభరాశిలో రాహు భగవానుడు, మీనరాశిలో శని భగవానుడు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. వృషభ రాశి వారికి చాలా అద్భుతమైన సువర్ణ యుగకాలం ముందుగా మనం భావించవచ్చు. వృషభ రాశి వారికి ఈ యొక్క జ్యేష్ఠమాస బహుళాష్టమి అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించడం వలన ఇంకనూ మంచి యుగాన్ని, మంచి కాలాన్ని, అదృష్టాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వృషభ రాశిలో ఈ నక్షత్రాలు వస్తారుగా. కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలో 1, 2 పాదాలు కలిపితే వృషభ రాశి అవ్వడం జరుగుతుంది. రాశాధిపతి శుక్ర భగవానుడు. వీరికి 2వ స్థానంలో ఆత్మకారకుడు రవి, బుద్ధికారకుడు బుధుడు కలిసి ఉండడం వల్ల బుధాదిత్య రాజయోగము అంటారు. అక్కడ రవి కూడా కలిసి ఉండడం వల్ల, రవితో కలిపినటువంటి దేవగురు బృహస్పతి ఉండడం వలన బృహస్పతి యోగము అనేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో పెట్టుబడులు, బ్యాంకు లావాదేవీలు, గతంలో ఇచ్చిన డబ్బులు రావడం, చేయాలనుకున్న పనుల్లో ఆటంకాలు తొలగిపోవడం, ప్రభుత్వపు యొక్క పర్మిషన్స్ రావడం, ప్రభుత్వ ఉద్యోగం ప్రయాణం చేసే వారికి చాలా యోగదాయకము, ఉండబడిన వారికి ప్రమోషను, ఏదైతే అనుకుంటున్నారో అన్నింటా విజయం వృషభ రాశి వారి యొక్క సొంతం కాబోతుంది. కాకపోతే అర్ధాష్టమ కుజుడు, అర్ధాష్టమ కేతు, మీరు ఎంత ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి అని చెప్తూ ఉంటారు. లేకపోతే శత్రువులను పెంచుకోవడం, కారాగారం, పోలీస్ స్టేషన్లు, కోర్టు సమస్యలు, అనేక సమస్యలతో సతమతమయ్యే పరిస్థితి కూడా అధికంగా కనపడుతుంది. కనుక సకాలంలో తిండి, సకాలంలో నిద్ర, సకాలంలో తగు వ్యాయామం వలన రుణ రోగ అంతర్గతమైనటువంటి భావజాలానికి, అంటే సతమతమయ్యే వాటన్నిటికీ తట్టుకునే మనోధైర్యం మీకు కలుగుతుందని చెప్పి గమనించాలి. వీలైతే మీ జన్మ నక్షత్రం రోజున మంగళ శనివారం రోజున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. అలాగనే రాజ్యస్థానంలో రాహు, మీరు ఎదిగే కొద్దీ శత్రువులు బాగా పెరుగుతున్నారు. అప్పులు ఇవ్వద్దు, శత్రువులను పెంచుకోవద్దు. ఉద్యోగ ప్రయత్నంలో మీరు ఏదైనా కొన్ని పనులు చేస్తున్నప్పుడు 3వ వ్యక్తికి మీ యొక్క రహస్య చర్చలకు ఇది సరైన సమయం కాదు. ఏకాదశంలో శని భగవానుడు, అన్నింటా విజయం వృషభ రాశి వారి సొంతం. అలాగా వ్యయంలో శుక్ర భగవాను ఉండడం వల్ల నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, షేర్లు, మార్కెటింగ్, విలాసవంతమైన జీవితం గడపాలి అని మీరు అనుకుంటూ ఉంటారు. అది చాలా మంచిదే. కాకపోతే ఈ యొక్క బహుళాష్టమి అమావాస్య సందర్భంగా నారికేల దీపాన్ని ఇంట్లో పెట్టి కాళభైరవ స్వామిని స్మరణ, అష్టకాన్ని చదివి వినిపించడం,
దానం చేయడం వలన ఇంకనూ వీరికి యోగదాయకం కలుగుతుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారస్తులు, వస్త్రకారిత వ్యాపారులు, స్వర్ణకారిత వ్యాపారులకు ఇది చాలా శుభ తరుణం అని చెప్పి భావించాలి. జూన్ మాసంలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా, సవివరంగా, సంపూర్ణంగా తెలుసుకుందాం. 19వ తారీఖున జ్యేష్ఠమాస బహుళపక్ష అమావాస్య, అక్కడ విశేషంగా ఉత్తరాభాద్ర నక్షత్ర సందర్భంగా, మరియు 25వ తారీఖు 6/2025 జ్యేష్ఠమాస బహుళ అమావాస్య, అక్కడ బుధవారం రావడము, మృగశిర నక్షత్రము, ఆర్ద్ర నక్షత్ర సందర్భంగా మనము వీలైనంత వరకు స్వామివారి యొక్క స్మరణ, ధ్యానము, ఇంట్లో ఒక కూష్మాండ దీపాన్ని లేక నారికేల దీపాన్ని లేకపోతే నింబకుసుమ దీపాన్ని ఏర్పాటు చేసుకొని గతించిన పెద్దవారిని స్మరించి వారి పేరు పైన కాకి పక్షిరాజు వారికి కానీ, సునకపు మహారాజు గారికి కానీ, బ్రాహ్మణుడికి కానీ యథాశక్తిగా దానం చేయడం వలన సంపూర్ణంగా కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభైరవుడికి ఉంటుంది కనుక మనం ఏదైతే అనుకుంటున్నామో అన్నింటా విజయం మన సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. అలాగే కుదరలేనటువంటి వారందరూ ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే మీ గోత్రనామాలతో కాళభైరవ స్వామి యొక్క పూజ, అభిషేకము, హోమము, అలాగా కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేయించి మీకు వీడియో కాల్లో కూడా చూపించడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా ముందుగా మీరు తెలుసుకోవాలి, చూడాలి అన్నట్లయితే గంట సింబల్ ప్రెస్ చేయండి, పైన ఆల్ అనే బటన్ కూడా ప్రెస్ చేయండి. ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధువులకు, మిత్రులకు, స్నేహితులకు చేరవేయండి. కాళభైరవ స్వామి ఆశీస్సులు పొందండి.